నేను కూడా పోయి వస్తాను. మీ అధికారంతో వసూలు చేయడంలో అడ్డుకుంది. తినడానికి తిండి లేదు, ఆదుకునే నాదుకు లేదు. కరువు కాటకాలతో వంట రోగాలతో ప్రజలు అవసరపడుతుంటే వారిని పీడించుకుని తినడమేనా మీ పాలన పని? అయితే ప్రజల పక్షాన మాట్లాడినందుకు పానాన్ని మీదనే దాడి చేస్తారు. మీరు కట్టిన పన్నులు తిని తెగ కలిసి మా మీదనే మీ అధికారాన్ని ప్రదర్శిస్తారు. వెళ్ళి మీ పాలకులకు చెప్పండి. మాట్లాడుతున్నది మీరు. మా ఊరికి వచ్చి మా మీదనే మీ అధికారాన్ని ప్రదర్శిస్తున్నది మీరు. ఇక్కడ పరిస్థితిని వెళ్ళి మీ పాలకులకు చెప్పండి. అంతేగాని మీ దౌర్జన్యానికి తల వంచేది లేదు. నేనే చూపిస్తా నీకు, నీ పాలేగాడికి నా నైనా అందరూ ఇలా అనుకోబట్టే వాడి ఆగడాలు హక్కులు మిగులుతున్నాయి. వాడిని ఎదిరించేవాడు లేడన్న ధైర్యమే వాడిని బలవంతుని చేస్తూ వాడి దుర్మార్గాలు మితిమీరిపోతున్నాయి. చలి జీవనైనా ఒక్కటిగా ఉంటే నిమ్నాగునైనా మట్టు పెట్టవచ్చు. మనందరం కలిసి కట్టుగా ఉంటే వాడే మన దారి ఇస్తాడు.
వసూలకు వచ్చిన ఈ సిబ్బందిని దౌర్జన్యం చేసి దారుణంగా ప్రవర్తించడం వారి అధికారానికి నా నాయన అడ్డు చెప్పలేదు. ఇంట్లో జప్తు చేసి ఒళ్ళు మూలమైనట్లు కొట్టించిన వారి నిస్సహాయంతో బాధపడ్డారే కానీ ఎవరిని నిందించలేదు. అమ్మ తల్లి సోకిన ఆడకూతుర్ని అల్లరి బాగు చేసుకుంటే అది మీకు మాకు మంచిది కాదని మాత్రమే మా
ఆ